హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది కొంచెం మధురం కొంచెం విరహం స్టోరీలోని 20వ భాగం. శక్తి మాటలకి రుద్రకి గతం మొత్తం కళ్ళ ముందు కదిలి ఒక్కసారిగా ఆవేశం పొంగింది. అదే ఆవేశంతో, నీకెందుకు, ఈరోజు వచ్చావు రేపు పోతావు, నీకు అనవసరమైన విషయం ఇది, నోరు మూసుకొని చెప్పిన పని చెయ్యి అని అరిచి సీరియస్గా వెనక్కి వెళ్ళిపోయాడు. రుద్ర అలా ఎందుకు అన్నాడో అర్థం కాక వెళ్ళిపోతున్న రుద్ర వైపు చూస్తూ అతని కళ్ళల్లో కోపం కంటే తల్లి గురించి మాట్లాడినప్పుడు బాధ ఎక్కువగా కనిపించి, నాకు తెలియంది ఏదో ఉంది, అందుకే అంకుల్ అంతలా రుద్రని బ్రతిమలాడి ఉంటారు. ఏది ఏమైనా నేను కొంచెం రుద్రకి దగ్గరయ్యి ఆ బాధ ఏంటో తెలుసుకుంటే సక్సెస్ఫుల్గా నేను వైఫ్ మెటీరియల్గా మారినట్టే. రుద్ర ఇలా నా కళ్ళెదురుగా బాధపడుతుంటే నా వల్ల కావటం లేదు. ఏంటో చాలా బాధగా ఉంది అని అనుకుని మళ్ళీ తిరిగి దోసలు పోయటంలో మునిగిపోయింది. చేయకపోతే ఉన్న కోపంలో గట్టిగా కొట్టినా కొడతాడన్న భయంతో ఒక 2 దోసెలు పోసింది, కానీ అవి అస్తవ్యస్తంగా చిన్న ముద్ద టైప్‌లోకి రావటంతో ఏడుపు మొహం పెట్టేసి, జస్ట్ దోసనే ఇంత టైం తీసుకుంటుంది, ఇంత చెత్తగా వస్తుందేంటి? మరీ నేను అంత చెత్త కుక్‌లా ఉన్నానా? ఇన్ని రోజులు పట్టించుకోలేదు కానీ, ఈరోజు ఆలోచిస్తుంటే అర్థమవుతుంది. వంట చేయటం ఎంత కష్టమో! ఏది ఏమైనా రుద్రకి చేతులెత్తి మొక్కొచ్చు. ఒకవైపు తన ఫ్యాషన్‌లో ముందుకు వెళ్తూనే, మరోవైపు వంట పని నుంచి ఇంటి పని వరకు ప్రతి ఒక్కటి దగ్గరుండి చేసుకుంటున్నాడు. తన ఓపికకి సలాం కొట్టొచ్చు. అందుకే ఏమో నాకు దొరికాడు. అసలే మనకి ఓపిక తక్కువ కదా! అని గొనుక్కుంటూనే మరోసారి దోసెలు వేయటానికి ట్రై చేసింది. మళ్ళీ ఇంకొక 2 పాడయ్యాక చివరికి మరొక్కటి కొంచెం కరెక్ట్‌గా వచ్చింది. అది కూడా ఖాళీ కాలక. ఆ మాత్రం చేసిన శక్తి, యాహూ! నాకు వంట వచ్చేసింది అని ఎగురుకుంటూ మరొక దోస అలానే పోసి, 2 దోసలకు మించి రుద్ర తినడులే, ఎందుకు వేస్ట్ చేయటం అనుకుంటూ ఆ దోసలు ప్లేట్‌లోకి తీసుకొని, మరి చట్నీ అని చిటికెన వేలు పంటి కింద పెట్టి నలిపేస్తూ ఆలోచిస్తూ కళ్ళని గుండ్రంగా తిప్పింది. ఆ గుండ్రటి కళ్ళకి ఎదురుగా ఎర్రని మామిడికాయ పచ్చడి కనిపించటంతో, ఇది చాల్లే, ఫస్ట్ రోజే మరో ప్రయోగం ఎందుకు? అసలే రుద్ర కోపంగా ఉన్నాడు. నా ప్రయోగం ఏమైనా దెబ్బతింటే నా శరీరం డ్యామేజ్ అవుతుంది. అవసరమా ఏంటి అదంతా? అనుకుని పచ్చడి కొంచెం వేసుకొని రుద్ర అంటూ బయటికి వచ్చింది. అప్పటికి రుద్ర సోఫాలో కూర్చొని ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడటం అయిపోయినట్టే అయిపోగొట్టి ఆలోచిస్తూ ఉన్నవాడు కాస్త శక్తి పిలుపుకి అయిపోయిందా అని అడిగితే, "హా! హా! అయిపోయింది. నువ్వు చెప్పాక చేయకుండా ఉంటానా? రారా తిందువు. నేను ఫస్ట్ టైమ్ చేశాను కదా!" అని అంటే, రుద్ర డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి శక్తి చేసిన దోసల్ని కంటి చివరి నుంచి చూసి, అవి తన ఆరోగ్యానికి హానికరమని ఈజీగా అర్థం చేసుకొని, "నేనేం తింటాలే కానీ ఇంతసేపు కష్టపడ్డావు కదా! నువ్వు తిను. చివర్లో ఒక ముక్క మాత్రం నాకుంచు. ఎంతైనా నా కోసం కష్టపడ్డావు కాబట్టి, ఆ ఒక్క ముక్క నేనే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను" అని ప్రేమంతా కురిపిస్తున్నట్టే చాలా స్వీట్‌గా మాట్లాడుతుంటే, శక్తి స్కైలో ఫ్లై అవుతూ, వావ్! రుద్ర, నువ్వు పైకి కనిపించవు కానీ, నేనంటే నీకు చాలా ఇష్టం. ఈ కేరింగ్‌లోనే అర్థమవుతుంది అదంతా. అందుకే నువ్వంటే నాకు పిచ్చి. ఉమ్మ! ఉమ్మ! అంటూ 2 ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చేసి, నువ్వు చెప్పాక తినకుండా ఉంటానా? అంటూ శక్తి తన వంట మీద తనకున్న బ్రహ్మాండమైన నమ్మకంతో ఒక పీస్ తీసి చట్నీలో టచ్ చేసి నోట్లో పెట్టుకుంది. కానీ అది అట్లా క్రిస్పీగా లేవు, టేస్టీగా లేవు. చప్పగా, ఖాళీ కాలక పంటి కింద చాలా చిరాకు తెప్పించటంతో, థు అంటూ ఊసేసి ఏడుపు మొహం పెట్టి రుద్ర వైపు చూస్తుంటే, రుద్ర 2 కనుబొమ్మలు ఎత్తి యాటిట్యూడ్‌గా శక్తి వైపు చూశాడు. శక్తి గుటకలు మింగుతూ, అలా చూడకు రుద్ర, భయం వేస్తుంది. ఫస్ట్ టైమ్ కదా! అందుకే ఇలా వచ్చింది. నెక్స్ట్ టైమ్ జాగ్రత్తగా చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కసారికి వదిలేయవా? నా బుజ్జి రుద్రవి కదా! మా మంచి రుద్రవి కదా! అని గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతుంటే రుద్రకి నవ్వొచ్చేసింది. అప్పటి వరకు ఉన్న స్ట్రెస్ కాస్త శక్తి క్యూట్‌గా మొహం పెట్టి బ్రతిమలాడటంతో ఎగిరిపోయి నవ్వుతూ తన వైపు చూశాడు. రుద్ర అలా నవ్వటమే శక్తి సంతోషంగా
థ్యాంక్ యూ రుద్ర చెప్పగానే ఒప్పుకున్నందుకు అని రుద్ర 2 బుగ్గలు లాగేసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి, స్నానం చేసి వస్తాను చిరాగ్గా ఉంది అని అంటే, అవసరం లేదు. ఆల్రెడీ మా వాళ్ళు వస్తున్నారు. ఫుడ్ ఆర్డర్ పెడతాను. ఈ రోజుకి తప్పదు కదా! కానీ ఒకటి శక్తి, నువ్వు నాకు పర్ఫెక్ట్ వైఫ్ అని నిరూపించుకో. లేదంటే నువ్వు నాతో కలిసి లైఫ్ లీడ్ చేయలేవు. టూ మచ్ క్రిటికల్‌గా ఉంటుంది నాతో లైఫ్ అంటే. ఇప్పుడిప్పుడే చూస్తున్నావు కాబట్టి పూలబాటలా కనిపిస్తుందేమో. ముందు ముందు ముల్లబాట కనిపిస్తుంది. దానిలో కూడా నాతో కలిసి అడుగులు వేస్తేనే నువ్వు నాతో కలిసి లైఫ్ లాంగ్ ఉంటావు. లేదంటే నీ దారి నీది, నా దారి నాదవుతుంది అని సీరియస్‌గా చెప్పాడు. శక్తికి అంతా అయోమయంగా అనిపించినా, నేనెప్పటికి నీ చెయ్యి వదలను రుద్ర. ఏ పరిస్థితి ఎదురైనా సరే, నీతో కలిసే నేనుంటాను అని నమ్మకంగా చెప్పింది. చూద్దాం అది కూడా. ఇలా చెప్పిన వాళ్ళే చేయి వదిలేసి మనుషుల ప్రాణాలతో ఆడుకుంటారు. నేనా ఛాన్స్ ఎవ్వరికీ ఇవ్వను అని బేస్ వాయిస్‌లో చెప్పి ఎవరో కాల్ చేయటంతో వస్తున్నా అంటూ బయటికి నడిస్తే, శక్తి మాత్రం వెళ్తున్న రుద్ర వైపే చూస్తూ అతని మాటల్లో లోతుని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించింది. కానీ తన వల్ల కావటం లేదు. అసలు తన బుర్రకి రుద్ర మాట్లాడే మాటలు కూడా అర్థం కావట్లేదు. కానీ ఎట్ ఎనీ కాస్ట్ రుద్ర చేతిని మాత్రం వదలకూడదని డిసైడ్ అయ్యింది. ఇక గుమ్మం వరకు వెళ్ళిన రుద్రకి ఎదురుగా కారు లోపలికి వస్తూ కనిపించడంతో ఆత్రంగా ఆ కారు వైపు నడిచాడు. రుద్ర కారు దగ్గరికి వెళ్ళేసరికి ఆ కారు నుంచి ముందుగా మధ్య వయసు దంపతులిద్దరు దిగి రుద్ర వైపు సీరియస్‌గా చూసి డిక్కీలో ఉన్న వీల్ చైర్ తీసి అందులో సేమ్ వాళ్ళ వయసు ఉన్న ఆమెని జాగ్రత్తగా తీసుకుని ఆ వీల్ చైర్‌లో కూర్చోబెట్టి అంతే జాగ్రత్తగా బెల్ట్ పెట్టబోతుంటే రుద్ర అది తీసుకొని ఆ పని తనే చేస్తూ తన ఎదురుగా ఉన్న ఆవిడ కళ్ళల్లోకి బాధగా చూస్తూ ఉన్నాడు. రుద్ర కళ్ళల్లో బాధ అర్థం చేసుకున్న ఇద్దరూ కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. ఆవిడని ఎటూ కదలకుండా వీల్ చైర్‌లో సెట్ చేశాక, పదండి లోపలికి వెళ్దాం. మీ కూతుర్ని పరిచయం చేస్తాను అంటూ ఎటువంటి ఎక్స్‌ప్రెషన్ లేకుండా చెప్పి వీల్ చైర్‌ని తనే ముందుకు నడిపిస్తూ ఉంటే వెనక మిగిలిన ఇద్దరు నడుస్తూ ఉన్నారు. బయట ఉన్న పని వాళ్ళ ముందు గొడవ పడటం ఇష్టం లేక లోపలికి వెళ్లి లగేజ్ లోపల పెట్టటమే ఒక్కసారిగా వాళ్ళు సీరియస్ అయ్యి, "రుద్ర" అంటూ అరుస్తూ, "ఏంటి రుద్ర నువ్వు చేసిన పని? నువ్విలా చేస్తావని ఊహించలేదు. ముక్కు మొహం తెలియని అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు? అది కూడా నీకోసం ఇషిక ఎదురు చూస్తుందని తెలిసి కూడా. పైగా ఇషిక పెళ్లి కూడా ఆ ఇవాన్‌తో జరిగిందని చెప్పావు. అది ఎలా సాధ్యం? అసలు అది ఎలా ఇవాన్‌ని పెళ్లి చేసుకుంది? జరిగిందంతా మర్చిపోయావా నువ్వు? అది ఆ ఇవాన్‌ని పెళ్లి చేసుకుంటే సైలెంట్‌గా చూస్తూ ఉన్నావు" అని చాలా చాలా కోపంగా అడిగారు రుద్ర మేనత్త అయిన నివేదన గారు. "అవును రుద్ర. నువ్వు చేసిన పని నాకు కూడా అస్సలు నచ్చలేదు" అని చాలా బాధగా అన్నారు నివేదన గారి భర్త అయిన నీలేష్ గారు. వీళ్ళు ఇంత మాట్లాడుతున్న రుద్ర ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వకుండా శిలా విగ్రహంలా మోకాళ్ళ మీద కూర్చొని తల్లి చేతులను నుదిటికి ఆనించుకొని మౌనంగా ఉన్నాడు. మనసులో బద్దలవుతున్న అగ్నిపర్వతాన్ని కష్టంగా అణుచుకుంటూ. వాళ్ళని వచ్చిన దగ్గర నుంచి ఎవరో అన్నట్టు చూస్తున్న శక్తి వాళ్ళ మాటల్లో ఇషిక అన్న పేరు, ఇషికకి రుద్రకి పెళ్లి చేయాలన్న మాట, ఇవాన్‌తో పెళ్లి జరగటం కోసం వాళ్ళు కోపంగా ఉండటం మొత్తం గమనిస్తూ ఏంటో అర్థం కాక రుద్ర కళ్ళల్లో బాధ, కోపం రెండూ కనిపిస్తూ ఉంటే రుద్ర దగ్గరికి వెళ్ళటానికి కూడా భయం వేసి వెనక్కి అడుగులు వేస్తూ కిచెన్ గుమ్మం దగ్గర నిలబడిపోయింది. రుద్ర ఏం సమాధానం చెప్పకపోవటంతో కోపం వచ్చిన నివేదన గారు, "నేను నీతోనే మాట్లాడుతున్నాను రుద్ర. వినిపించటం లేదా? లేదా వినిపించినా వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకేంటి అనుకుంటున్నావా?" అని కోపంగా అనటంతో
వెనక్కి తిరిగిన రుద్ర, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను అత్తయ్య. ఇషికకి నా మీద ఎటువంటి అభిప్రాయం లేదు. నాకు కూడా ఇషిక మీద ఎటువంటి అభిప్రాయం లేదు అని. మీ పాటికి మీరు ఏదేదో ఊహించుకొని, అదే నిజం అనుకుంటే నిజమైపోతుందా ఏంటి? ఇక పెళ్లి విషయం అంటారా? అది నా చేతుల్లో లేనిది. నేనేం కావాలని చేసుకున్నది కాదు. చేసిందే కాదు. ఇక మీ కూతురి విషయం అంటే తనంతట తానుగా వచ్చి ఆ బంధంలో చిక్కుకుంది. నేను అప్పటికి చెప్పాను. మీ అమ్మానాన్నలకి ఇష్టం లేదు. అనవసరంగా కోపం తెప్పిస్తున్నావు. తర్వాత బాధపడతావు అని. కానీ ఇషిక నమ్మకంగా చెప్పింది. మా అమ్మానాన్నలు ఖచ్చితంగా నా పెళ్ళికి ఒప్పుకుంటారు బావ. నువ్వు చూస్తూ ఉండని. ఇక నన్నేం చేయమంటారు? అని సీరియస్‌గా పైకి లేచి నిలబడగానే, నివేదన గారు ఆవేశంగా, "అలా ఎలా అనుకుంటుంది అది? ఆ కుటుంబం వలన మనకి జరిగిన నష్టం నువ్వు మర్చిపోయావేమో, నేను మర్చిపోలేదు" అని అంటూ రుద్ర అమ్మగారి వైపు తల తిప్పి చూశారు బాధగా. థాంక్ యూ ఫర్ లిజనింగ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.